వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఈరోజు ఢిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసడం జరిగింది. దీనికి సంబంధించిన ఎగ్జిట్ పోల్ కూడా రావడం జరిగింది. మొత్తానికి ఈ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఈ ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్లకు సంబంధించింది మొత్తం 70 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా 699 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈలోపు ఢిల్లీ పీఠాన్ని దక్కించుకునేందుకు దీనిపైన వివిధ సర్వేలు సంస్థలు కూడా అంచనాలు వేయడం జరిగింది. మొత్తానికైతే దీనికి సంబంధించిన అన్ని ఎగ్జిట్ పోల్కి సంబంధించి చూస్తే బీజేపీకే పీఠం, ఢిల్లీ పీఠం అని ఒక సర్వే వచ్చింది. దీనిపైన మాట్లాడడానికి ముఖ్యంగా బీజేపీ నుండి వెంకటరెడ్డి గారు, అట్లాగే టీడీపీ నుంచి విజయభాస్కర్ గారు, అట్లాగే విశ్లేషకులు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు లైవ్లో ఉన్నారు. అందరికీ ముందుగా నమస్కారం సార్. సార్ చెప్పండి, ఢిల్లీ మొత్తానికి విజయభాస్కర్ గారు చెప్పండి, ఢిల్లీకి సంబంధించిన ఎలక్షన్కి సంబంధించి ఈరోజు ఓటింగ్ పూర్తి చేయడం జరిగింది. ఢిల్లీ పీఠానికి సంబంధించి చూసుకుంటే మీ ఏపీకి సంబంధించిన కూటమికి సంబంధించిన ఈ బీజేపీలో చూసుకుంటే బీజేపీకే దక్కుతుంది అనేది అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఈ సర్వేలను ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన దానికి చూస్తే, ఇప్పుడు జరిగే సర్వేలకు సంబంధించి చూస్తే నిజంగా ఎగ్జిట్ పోల్ ఇచ్చిన దాంట్లో వాస్తవికత ఉంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు హస్తనాపురం ఎవరి హస్తగతం అవుతుంది అనే దాని మీద మన డిబేట్ స్టార్ట్ అయింది. ఎస్ సార్. మీ మాటల్లోనే, మీ ఉపోద్ఘాతంలోనే చెప్పారు కదా, మెజార్టీ సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని. మాకు కూడా, మా పరిశీలనలో కూడా బీజేపీ అత్యధిక స్థానాల్లో అఖండ విజయం సాధిస్తుందనే అభిప్రాయం మాకు కలుగుతుంది. అంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడ మేము చిస్త వేసి అక్కడ వార్డు తిరిగి పరిశీలించకపోయినా మీడియా సంస్థల ద్వారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా, లేకపోతే ఢిల్లీ వచ్చిన కొంతమంది పెద్దల ద్వారా తెలుస్తున్న విషయాలు ఏంటంటే, క్రేజీ వాళ్ళు నీతి వాక్యాలు చెప్తూ ఇంతకాలం అందరిని నమ్మిస్తూ వచ్చాడు. ఎల్లకాలం నీతులు మాట్లాడిన ఆయన మద్యం కుంభకోణంలో, మద్యం అంటే భారతీయులకి చాలా సెంటిమెంటల్ గా దాని మీద ఒక వ్యతిరేక వైఖరి ఉంటుంది. అలాంటి మద్యం వ్యాపారంలో వాళ్ళు ఇంత కుంభకోణానికి పాల్పడ్డారు. అందులో మద్యం అంటే అసలుకి అసహించుకుంటున్న క్రేజీ వాళ్ళు ఒకనాడు ఈ రోజు మద్యం దుకాణాల విషయంలో వారి కుంభకోణం అందరు ముక్కుని వేలేసుకున్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా అడగవచ్చు, నమ్మలేకపోయారు. ఒక విషయం కూడా ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ చూసుకుంటే విద్యకు సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ జరిగింది అనేది అక్కడ ప్రజలే చెప్తున్నారు. దాన్ని ప్రజలు స్వీకరించలేదనుకోవచ్చా? దాన్ని ప్రజలు స్వీకరించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని మొదట రాజకీయవేత్తగా ఎప్పుడు భావించారు? సరే, అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కార్యకర్తగా ఆయన వెలుగులోకి వచ్చాడు. వెలుగులోకి వచ్చిన తర్వాత నిరంతరం నీతి వాక్యాలు చెప్పే ఈయన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు వీళ్ళంతా కలిసి మద్యం కుంభకోణాల్లో, ఇతర అవినీతి కార్యక్రమాల్లో పాల్గొన్నారనే అభియోగాలు పెద్ద ఎత్తున రావడం, దాని తర్వాత మనీష్ సిసోడియా, ఈయన పార్టీకి సంబంధించి ఇంకా ఇతరులు జైలు పాలు కావడం, వీటన్నిటితో జనం ముక్కును వేలేసుకున్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో క్రేజీ వాళ్ళ రాజకీయాల్లో, క్రేజీ వాళ్ళ మాటల్లో నీతి ఎంత ఉంటుందనే అభిప్రాయానికి ఢిల్లీ ఓటర్స్ వచ్చారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, క్రేజీ వాళ్ళ మాటల్లో నీతి ఉండదు అని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది అనేది మనకి స్పష్టమవుతుంది. నంబర్ 2 ఏంటంటే కాలుష్యభూతాన్ని అరికట్టడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యాడు. అంటే ఢిల్లీ చుట్టుపక్కల గోధుమ పండించే రైతులు వాటిని తగలబెడతారు. వాటిని అరికట్టడానికి సరైన మెజర్మెంట్స్ ఏం తీసుకోలేదు క్రేజీ వాళ్ళు అనేది ఒకటి. మూడోది, యమునా నది చాలా కాలుష్యభరితంగా తయారైంది. దాన్ని, యమునా నదిని శుద్ధి చేయడానికి కూడా ఆయన చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఢిల్లీని పూర్తిగా వేధిస్తున్న నీటి సమస్య విషయంలో క్రేజీ వాళ్ళు అసలు పట్టినట్టున్నాడు. అదేవిధంగా చివరి రోజుల్లో ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడ సీఎంగా వచ్చినటువంటి మేడం గారి విషయంలో కూడా ఆమె సమర్థవంతంగా పరిపాలన నిర్వహించలేకపోయారు, ప్రజల్ని ఆకర్షించలేకపోయారు. అదేవిధంగా కేజ్రీవాల్ లేని లోటు తీర్చలేకపోయారు అనే ఇదిలో కూడా ఓటర్స్ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్ పార్టీ మీద ఈ నీళ్ళ నీడలు ఎప్పుడైతే పడ్డాయో అప్పటి నుంచి ప్రజల్లో అంతర్మతం ప్రారంభమయ్యి, ఈయన మాటల్లో నీతులే తప్పితే చేతల్లో ఆచరణలో లేదు కాబట్టి
అని ఈ మద్యం కుంభకోణానికి ప్రజలు విస్తుపోయారు. అది ప్రధానంగా ఆ పార్టీ మీద తీవ్రమైన ప్రభావం చూపింది. పైగా ఆ, అక్కడ పరిస్థితి ఏంటంటే మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంచెం క్రేజీ వాళ్ళు ఓటర్స్ ని కొంచెం వాళ్ళు క్యాప్చర్ చేశారనేది వార్తలు వస్తున్నాయి. సార్ విజయభాస్కర్ రెడ్డి గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మద్యం అనేది ఒక రాష్ట్రానికి సంబంధించిన పాలసీ కాదు. మద్యం కేంద్ర ప్రభుత్వం కూడా తన ఆధీనంలో ఉంటుంది. మద్యాన్ని పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందనేది వాస్తవమే. కానీ మద్యాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాల్సిన బాధ్యత కూడా కేంద్రం చేతుల్లో ఉంది కదా. ఈ మద్యమే లేకుండా చేయొచ్చు కదా. ఇది ప్రజలకు సంబంధించిన విషయమే. నో, అది స్టేట్ లిస్ట్ లోనే ఉంది మద్యం. స్టేట్ లిస్ట్ లోనే ఉంది మద్యం. నాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సెంట్రల్ లిస్ట్. ఉమ్మడి లిస్ట్ లో కూడా లేదు, అంటే కాంకరెంట్ లిస్ట్ లో కూడా లేదు. ఓన్లీ స్టేట్ లిస్ట్. అది ఓన్లీ క్రేజీ వాళ్ళు. ఆయన చెహల్గని, ఒకప్పుడు ఢిల్లీ సుల్తాన్ల పేర్లు చెహల్గని 40 మంది సర్దార్జీలు ఉండేవాళ్ళు. అలా ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్న కోటరీని ఆ నిధులన్నీ తీసుకుపోయి పంజాబ్, గోవా ఎలక్షన్ లో పెట్టారని చెప్పి పెద్ద అభియోగం ఉంది. తర్వాత అది ప్రజల్ని హత్తుకుంది. అంటే అన్ని అభియోగాలు ప్రజల్ని హత్తుకోవు. ఇది మద్యం కుంభకోణం విషయంలో ప్రజల్ని బాగా హత్తుకుంది. రెండోది నీటి ఎద్దడి హత్తుకుంది. మూడోది కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువైనాయి. శ్వాస ఉక్కపోత ఎక్కువైంది. శ్వాస భరించలేని పరిస్థితికి వచ్చేసారు. అదేవిధంగా ఢిల్లీలో ట్రాఫిక్ జాములు అరికట్టడంలో ఆయన రకరకాల ప్రయోగాలు చేసి విఫలమయ్యాడు అనేది కూడా ఉంది. అట్లాగే ఢిల్లీ పారిశ్రామికీకరణగా కూడా చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. అందుకు అంటే ఎక్కువగా చిన్న తరహా పరిశ్రమలు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పరిశ్రమలు కాదు, చిన్న తరహా పరిశ్రమలు, సూక్ష్మ తరహా పరిశ్రమలు ఢిల్లీలో చాలా మూతపడ్డాయనే అభియోగాలు వచ్చాయి. అదేవిధంగా ఢిల్లీలో నిరుద్యోగ సమస్యని అరికట్టడంలో అదుపు చేయడంలో కూడా విఫలమయ్యాడనే అభియోగాలు వచ్చాయి. ఈ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆయన ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తిని వెళ్ళగెక్కే. ఈ పరిస్థితుల్లో ఆయన జైల్లో ఉండడంతో మళ్ళా ఆవిడ మేడం గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె కూడా ఈ యొక్క అసంతృప్తిని పారద్రోలే ప్రయత్నం చేయడంలో ఆమె కూడా విఫలమయ్యారు. ఆమె ముద్రగడ వేయలేకపోయారు. కాబట్టి అవంతా ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పర్ఫెక్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ క్రేజీ వాళ్ళని పేరు తెచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో 27 సంవత్సరాల నాడు అధికారానికి దూరమైనటువంటి బీజేపీ అయితే బాగుంటుంది. అసలే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి చూడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే వాళ్ళు ఏమన్నా చేయగలరేమో, మంచి మేలు చేయగలరేమో చూద్దామని చెప్పే నిర్ణయానికి ఓటర్లు వచ్చినట్లుగా స్పష్టమవుతుంది. ఈ రోజు జరిగిన పోలింగ్ పర్సంటేజ్ని బట్టి, ఆ పురుషులు మహిళల్లో కనిపించిన ఉత్సాహాన్ని బట్టి, అదే విధంగా ముఖ్యంగా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల బడ్జెట్ లో కూడా బీజేపీ ప్రభుత్వం ఎంతో మంది మధ్య తరగతికి ఊరటనిచ్చే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో 12,75,000 వరకు వాళ్ళకి రిబేట్ ఇవ్వడం అనేది ఎంతో మంది సుమారు 40 లక్షల పైగా కుటుంబాల ఓటర్స్ ని ప్రభావితం చేస్తుంది అనేది ఒక సర్వే తెలియజేస్తుంది. ఒకసారి సర్వే గురించి, ఎగ్జిట్ పోల్ గురించి సంబంధించి ఒకసారి చూద్దాం సార్. బీజేపీ ఒక్కసారి పీపుల్స్ పల్స్ కి సంబంధించి చూసుకుంటే బీజేపీకి 51 నుంచి 60, ఆప్కు చూసుకుంటే 10 నుంచి 19 అట్లా కనిపిస్తుంది. ఏబీపీకి మ్యాట్రిక్స్ సంబంధించి చూస్తే బీజేపీకి 35 నుంచి 40, ఆప్కు చూసుకుంటే 42, 37 వస్తుంది. చాణక్య స్ట్రాటజీ చూసుకుంటే బీజేపీకి 39, 44, ఆప్కు చూసుకుంటే 25, 28కి సంబంధించి. రిపబ్లిక్ చూసుకుంటే ఆప్కు 21 నుంచి 31, బీజేపీకి 39 నుంచి 49. CNN న్యూస్కి సంబంధించి చూసుకుంటే 10కి సంబంధించి చూస్తే ఆప్కు 10, 30 అనిపిస్తుంది. బీజేపీకి సంబంధిస్తే 40కి సంబంధించి చూస్తుంది. అట్లాగే ఢిల్లీ టౌన్స్ నౌరు చూసుకుంటే బీజేపీకి 39 నుంచి 45, ఆప్కు చూసుకుంటే 22 నుంచి 31. పీపుల్స్ ఇన్ సైడ్స్కి సంబంధించి చూస్తే బీజేపీకి 40 నుంచి 44, ఆప్కు చూసుకుంటే 25 నుంచి 29. వెంకటరెడ్డి గారు, ఒకసారి మీరు చెప్పాను కదా ఈ సర్వేకి సంబంధించిన ఏదైతే ఉందో, ఎగ్జిట్ పోల్కి సంబంధించింది ఉందో, ఇది ఇప్పుడున్న పరిస్థితి. దీన్ని ఈ సర్వేలను మనం నమ్మొచ్చా? బీజేపీ పార్టీ నాయకులుగా మీరు నమ్ముతున్నారని చెప్పొచ్చా? అందరికీ నమస్కారం. ఎందుకు నమ్మకూడదండి? నమ్మొచ్చు, డెఫినెట్ గా నమ్మాలి. గతంలో మనం అంటే తెలంగాణలో చూసుకుంటే
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ అని చెప్పడం జరిగింది. కానీ తీరా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అదే డెఫినెట్ గా మనకు కొంత ఉంటుంది వాళ్ళ, ఎందుకంటే వాళ్ళు కూడా సర్వేలు చేస్తారు కాబట్టి. ఇప్పుడు దాదాపుగా అన్ని సంస్థలు కూడా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గెలుస్తుందని చెప్తా ఉన్నారు. ఇప్పుడే కాదు, దీనికంటే ముందు కూడా నేను విన్నాను. యాక్చువల్ 20-30 డేస్ కంటే ముందు కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఢిల్లీ ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కేజ్రీవాల్ ఏ విధంగా వచ్చాడు బేసిక్ గా చెప్పాలంటే, అన్నా హజారే గారు ఏదైతే ఢిల్లీ లోక్పాల్ బిల్లు పెట్టినప్పుడు దాని మీద ఉద్యమం చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో లోక్పాల్ బిల్లు రావాలి, తద్వారా ప్రజా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి ఆయన ముసుగులో వచ్చిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. ఆయన IRS కి రాజీనామా చేసి ఇటు ఈ విధంగా వచ్చి మరి అదే ఉద్యమంలో మద్యపాన నిషేధాన్ని కూడా మరి వాళ్ళే ఉద్యమం చేసిన వాళ్ళు. అన్నా హజారే గారు ఒక మాట చెప్పారు కూడా, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి దాంట్లో విరక్కోవద్దు, దీంట్లో రాకూడదు అని చెప్పినా కూడా ఆయన పార్టీ పెట్టి ఢిల్లీ ప్రజల్ని 10 సంవత్సరాలుగా మోసం చేస్తా ఉన్నాడు. డెఫినెట్ గా మోసం చేస్తున్నాడు. ఆయన చెప్పిన 10 గ్యారంటీల్లో 1-2 గ్యారంటీలు ఏమన్నా సక్సెస్ అవ్వచ్చేమో, విద్య కానీ మిగతా గ్యారంటీలు అన్ని కూడా తొంగలో దొక్కిండు, దాన్ని అమలు చేయలేని పరిస్థితి మరి కేజ్రీవాల్. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి ఢిల్లీలో. ఎందుకంటే రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ, ఆయన చెప్పిన యమునా నది గురించి కూడా, యమునా నది ఏదైతే హర్యానా నుంచి వస్తా ఉందో దాంట్లో కూడా విషం కలుపుతున్నారని దుర్మార్గమైన ప్రచారం ఏదైతే చేసిండో అది ఆయనకి బూమరాంగి డెఫినెట్ గా. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను కూడా తాగుతున్నా, మీరు కూడా తాగుతున్నారు కదా, మరి ఎక్కడ విషయం కలుపుతున్నారు చెప్పు అని చెప్తే దానికి సమాధానం చెప్పలేని స్థితిలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు. కాబట్టి మరి ఢిల్లీ ప్రజలే కాదు, భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు. ఎందుకంటే అది మన రాజధాని, మన హస్తినాపురం, అక్కడ గెలవాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. అక్కడ ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో మరి రకరకాల ఆలోచనలతోటి ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా కేజ్రీవాల్ మళ్ళా 3వ సారి వస్తే డెఫినెట్ గా ఢిల్లీ మొత్తం కూడా సర్వనాశం చేస్తారు. ఆ రోడ్ల ఇప్పుడు మనం మెయిన్ రోడ్ల వరకే చూస్తాం, ఆ పెద్ద రోడ్లు, ఆ పార్లమెంటు వైపు వెళ్ళే కొన్ని రోడ్ల వైపు చూస్తాం. లోపల ఇంటీరియర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలనీస్ మొత్తం కూడా దుర్మార్గమైన పాలనే, డబ్బు లేక, ఆర్థిక స్థితి లేక, కంపెనీలు లేక వాళ్ళు మొత్తం కూడా పట్టించుకోని పరిస్థితి. ఆ రూట్లు ఎట్లా ఉన్నాయో అదే విధంగా డ్రింకింగ్ వాటర్, పైపుడు డ్రింకింగ్ వాటర్ అని చెప్పి రకరకాలుగా 10 గ్యారెంటీలు ఇచ్చాడు కదా, ఇవన్నీ కూడా చెయ్యలేని పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెంకటరెడ్డి గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సెంట్రల్లో గవర్నమెంట్ మీ ప్రభుత్వమే ఉంది, ఢిల్లీ పరిపాలన కూడా అక్కడికెళ్ళే జరుగుతుంది. మరి నిధులకు సంబంధించింది ఢిల్లీకి సంబంధించిన దాంట్లో పరిపాలనకు సంబంధించి జరిగినప్పుడు ఎందుకు చక్కబెట్టలేకపోతుంది కేంద్రంలో ఉన్న ప్రభుత్వము? సరే, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వం వైఫల్యం చెందింది, కేంద్రంలో ఉన్న మీరు నిధులు ఇచ్చి ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? మీ ఎంపీలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో మొన్న గెలిచాం కదా, 7 ఎంపీలు గెలిచాము. ఢిల్లీ ప్రజలందరూ కూడా మరి మూకుమ్మడిగా కలిసి మొత్తం టోటల్ గా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలనుకున్నారు. 7 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు. మొత్తం కాంగ్రెస్ పార్టీని కానీ యాప్ పార్టీని 0 చేసి పడేశారు. సో ఎందుకంటే అదే ఒరవడి, అదే కంటిన్యూషన్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కనబడతా ఉంది. ఎందుకంటే దాని మీద వ్యతిరేకత క్లియర్ గా వచ్చిన ఫండ్స్ ఉన్నా కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి, ఫండ్స్ క్రియేట్ చేయలేని పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీది. కాబట్టి ఈయన ఉంటే రేపొద్దున ఢిల్లీని సర్వనాశనం చేస్తాడు. ఇప్పటికే వచ్చేసింది. ఆయన ఇచ్చిన గ్యారంటీలు చూస్తే జగ్మాగతి ఢిల్లీ అని, లేకపోతే పొల్యూషన్ ఫ్రీ ఢిల్లీ అని, క్లీన్ ఢిల్లీ, బ్రైట్ ఢిల్లీ అని, పైప్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి, ఇండియన్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ అని, సేఫ్ ఢిల్లీ ఫర్ ఉమెన్ అని చెప్పేసి, తర్వాత బేసిక్ అమ్యూనిటీస్ ఫర్ అనాథరైజ్ కాలనీస్ అని. ఈ కాలనీస్ లో ఎక్కడ కూడా డెవలప్మెంట్ కనపడతలేదు. రాములు గారు మీరు ఒకసారి పోయి చూడండి, సర్వే సంస్థలు నాకు కూడా చెప్పినారు, నాకు కూడా టచ్ లో ఉన్నారు. అక్కడ పోయి చూస్తే రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మంచి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ని పెట్టి ఫండింగ్ చేసింది, ఖర్చు పెట్టింది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఢిల్లీని చేద్దామంటే వాళ్ళు
ఈ లిక్కర్ కుంభకోణంలో చూడండి ఏ విధంగా ఆయనకి లిక్కర్ అవసరమా, లిక్కరు కుంభకోణంలో కూరుకుపోవడం అవసరం ఆయనకి? 32 కోట్లు ఖర్చు పెట్టి మరి శీష్ మహల్ ని కట్టడం ఆయనకు అవసరమా? ఎక్కడి నుంచి వచ్చింది డబ్బంతా కూడా? ఇదంతా కూడా ప్రజల ఆస్తులు కాదా? ఇలాంటి కుంభకోణాలు కూరుకొని మరి సంపాదిస్తున్నాడు కాబట్టే, ఈ డబ్బంతా సంపాదిస్తున్నాడు కాబట్టే డెఫినెట్ గా ఇదంతా కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా గమనించి భారతీయ జనతా పార్టీకి ఓటేద్దాం. రేపొద్దున డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే రేపు మరి ఢిల్లీ బాగుపడుతుందనే ఒక ఆలోచనతోటి ఈరోజు అన్ని సర్వే సంస్థలు కూడా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తా ఉన్నాయి. డెఫినెట్ గా రేపు 8వ తారీఖు రోజు ఆ రిజల్ట్స్ అంతా కూడా కనపడే అవకాశం ఉంది. ఒక్క నిమిషం మస్తాన్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు టీడీపీ నుంచి విజయభాస్కర్ గారు మాట్లాడడం జరిగింది, అట్లాగే బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మీరు రాజకీయ విశ్లేషకులు మీ అనుభవంలో చెప్పండి. ఇప్పటి వరకు ఇట్లాంటి సర్వేలు ఎన్నో చూడడం జరిగింది, అట్లా ఈ సర్వేలు కొన్ని ఫెయిల్ కూడా కావడం జరిగింది. ఇచ్చిన సర్వేలు ఎక్కడ సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఢిల్లీలో ఇచ్చిన సక్సెస్ అంటే ఇప్పుడు అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ వైపే చూపిస్తున్నాయి. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? కరెక్ట్గా బీజేపీకే రేపు 8వ తారీఖున మెజార్టీ వస్తుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు వెబ్సైట్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక సామాజిక కార్యకర్త, అంటే నేరు పర్వతాల లాంటి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఆయన ఒక సామాన్య కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా ఎస్టాబ్లిష్ చేశారు పార్టీని. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. ఇప్పుడు ఏదైతే వెంకటరెడ్డి గారు చెప్పారో దాంతో ఏకీభవిస్తాను. అంటే ఆయన దీన్ని మళ్ళీ రాజకీయ పార్టీగా వద్దన్న విషయం అయినప్పటికీ కూడా ఆయన ఒక అధికారిగా ఆయన అనుభవాల దృష్ట్యా సమాజానికి లేదంటే ప్రజలకి మేలు చేద్దామనే ఉద్దేశంతో ఆయన వచ్చిన పరిస్థితి. అనూహ్యంగా జాతీయ పార్టీలు ఎంత బలమైనవైనప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని చాలా సామాన్యులందరినీ నిల్చోబెట్టి మీతో, అంటే అప్పటి వరకు మామూలుగా అయితే జాతీయ పార్టీలన్నీ కూడా నగదు కానీ ఇతరత్ర అనేక వాళ్ళ మేనిఫెస్టోల ద్వారా వాళ్ళకి ఇచ్చే అవకాశాలు. ఇది కొత్తగా వచ్చినప్పటికీ కూడా ఢిల్లీ ప్రజలు వాళ్ళని నమ్మారు. వాళ్ళని నమ్మి ఆ విధంగా వాళ్ళని గెలిపించిన పరిస్థితి ఉంది. 2 సార్లు కూడా బీజేపీ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా, అంటే ఒక పక్కన నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో ప్రజాభిమానాన్ని చూరగొన్నప్పటికీ, ఆయన అనేక సార్లు అక్కడ పర్యటించినప్పటికీ కూడా 2 సార్లు కూడా బీజేపీకి గెలుపు సాధ్యం కాలేదు. అదేవిధంగా అనేక దశాబ్దాల పాటు ఢిల్లీని ప్రభావితం చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీ ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయింది. కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఢిల్లీలో గెలవడమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా అటు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పక్కలా బల్లెంలా తయారైంది. పంజాబ్ లో ఎవరు ఊహించలేదు ఆ రోజు. ఇప్పుడు మనం చెప్తున్న ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుంది అనేది ఎవరు ఊహించలేకపోయిన పరిస్థితి. అక్కడ దాదాపు 92 దగ్గర 92 సీట్లు గెలుచుకొని బీజేపీకి అటు కాంగ్రెస్ పార్టీకి, అధికారంలో కాంగ్రెస్ ఉంది ఆ రోజు, అని షాక్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో మనము ఆమ్ ఆద్మీ పార్టీని అంత తేలిగ్గా తీసివేయాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే జాతీయ పార్టీల కంటే కూడా మిన్నగా వాటి మీద నమ్మకం పెంచుకున్నారు. అది ఢిల్లీలోనే కాదు, ఢిల్లీలో వాళ్ళ పరిపాలన చూసిన తర్వాతే పంజాబ్ లో పిలిచారు. అంతేగాని వాళ్ళకి పెద్ద క్యాడర్ కూడా ఏం లేదు. పంజాబ్ లో కూడా మనం చూసినట్టయితే పెద్ద క్యాడర్ కూడా లేదు. ఆ 2 పార్టీలను కూడా ఎదుర్కొంటే ఢీకొని వాళ్ళు ఆ విధంగా పంజాబ్ లో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇక అవినీతి విషయానికి వద్దాం. సాధారణంగా ఇక్కడ మద్యం విషయానికి వస్తే, మద్యం విషయంలో ఇప్పుడు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అవి మొదట మంత్రులు, ఆ తర్వాత చివరికి కేజ్రీవాల్ గారే దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యారు డెసిషన్ మేకింగ్ లో అనేది తీసుకొచ్చిన పరిస్థితి. అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కూడా ఆమ్ ఆద్మీ పార్టీని నిర్వీర్యం చేయడానికి అనేక విధాలు కేజ్రీవాల్ గారు రాజీనామా చేసే పరిస్థితి, అతీషి గారు వచ్చి సీఎం గా వచ్చిన పరిస్థితి, ఇవన్నీ కూడా చూసాం. ఇవన్నీ కూడా ఆ పార్టీని బలహీనపరచలేకపోయినాయని నేను చెప్తాను. ఎందుకంటే బీజేపీకి ధీటుగా ఎదుర్కొంటూ ఎన్ని ఆరోపణలు ఇంత బలహీనపడ్డప్పటికీ కూడా దాదాపు ఎలక్షన్స్ ముందు అనేక పదుల సంఖ్యలో వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఢిల్లీలో 70 స్థానాలు ఉంటే దాదాపు 20-30 మంది దాకా ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు కానీ, సీట్లు ఇవ్వలేదని కానీ, సీట్లు ఇచ్చారని కానీ, అవినీతి ఆరోపణలుగా ఈ పార్టీ ఉంటుందో లేదో అనేది కానీ, అటు జాతీయ పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీలో ఉంటే బాగుంటుందని అనేక
ప్రలోభాలు అనొచ్చు, లేకపోతే ప్రభావితం చేసి ఉండొచ్చు, ఏదైనా. అయితే ఇప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే అక్కడ బీజేపీకి సరైన ప్రత్యామ్నాయంగా ఉంది. నాకు తెలిసి ఇప్పటి వరకు 10 సర్వే సంస్థలు ఇచ్చాయి. 10 సర్వే సంస్థల్లో మ్యాట్రిజ్ అనేది ఒకటిను, అదేవిధంగా విప్రిసైడ్ అనే 2 మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ వస్తాయని ఇచ్చాయి. మిగతా 8 సంస్థలు కూడా బీజేపీకి అధికారం కట్టబెట్టే విధంగా ఉన్న ఈ పరిస్థితులు అనేది కూడా సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడగొచ్చా సార్? 57% నమోదైంది. పోలింగ్ కూడా 57% నమోదైంది. ఆ పోలింగ్ తక్కువ నమోదవటం కూడా కొంత పార్టీలకి డోలామైన పరిస్థితి కూడా, ఇదే వచ్చిందన్నది కూడా చెప్పలేని పరిస్థితి. చెప్పండి సార్, ఇది అడుగు. ఇప్పుడు కాంగ్రెస్ ఆప్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 2 పార్టీలు కలిసి పోటీ చేసింటే ఈరోజు బీజేపీని ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ లీడ్ రోల్ కోరుకుంటుంది. ఇప్పుడు మీరు హర్యానా కూడా అదే జరిగింది కదా. మనకి ఢిల్లీ బోర్డర్ ప్రాంతాలు హర్యానాలో ఏవైతే ఉన్నాయో అక్కడ 2 పార్టీలకు వచ్చిన ఓట్లు బీజేపీ కంటే ఎక్కువ ఉన్నాయి. ఆ విషయం ఆ తర్వాత పోస్ట్ మార్టం చేసుకున్నారు వాళ్ళు. హర్యానా ఎలక్షన్స్ అనంతరం కూడా పోస్ట్ మార్టం చేసుకున్నారు. ఇక్కడ పంజాబ్ బోర్డర్, ఢిల్లీ బోర్డర్ లో ఉన్న ప్రాంతాల్లో ఈ 2 కలిసి వస్తే కనుక ఖచ్చితంగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉండేది కాదు మామూలుగా అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిపోయింది ప్రస్తుతం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పక్కన పంజాబ్ లో, ఢిల్లీలో 2 సార్లు అధికారంలో ఉంది, పంజాబ్ లో అధికారంలో తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీకి స్థాయి కంటే తక్కువ దిగదారాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని చూడండి, అది మాక్సిమం ఎగ్జిట్ పోల్స్ లో ఇచ్చింది 4, అంటే 1 నుంచి 4 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అనేది చెప్పారు. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకోటి కూడా చెప్తానండి నేను, ఉచితాలు. అసలు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలుస్తాను నేను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 హామీలు సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో బీజేపీ ప్రతినిధులు వచ్చి అక్కడ అది పట్టుకోమన్నా కూడా ఆ మేనిఫెస్టోని పట్టుకోవాలి. ఆ ఫ్రీబీస్ అన్ని మేము అమలు చేయడానికి మేము కూడా హామీ ఇవ్వాల్సి వచ్చిద్దామని. కానీ వేరేజ్ మీకు ఢిల్లీలో ఎన్ని హామీలు ఇచ్చారంటే మీరు గమనిస్తే అది ఆశ్చర్యంగా ఉంటుంది నిజానికి. అసలు 500 రూపాయలకే సిలిండర్ అని కూడా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది బీజేపీ. మరోపక్క మహిళలకి సంబంధించి, అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి అనేక ఫ్రీబీస్, అంటే జాతీయ స్థాయిలో వేరే రాష్ట్రాల్లో బీజేపీ పోటీ చేసిన రాష్ట్రాల్లో ఎక్కడ ఇవన్నీ ఫ్రీబీస్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. బీజేపీ నడ్డా గారు సంకల్ప పత్రాన్ని రిలీజ్ చేశారు. దానిలో చూసినట్లయితే మనకి 60-70 ఏళ్ల వాళ్ళకి 2500, అదేవిధంగా వాళ్ళ విడోస్ దివ్యాంగులు ఉంటే కనుక 2500 నుంచి 3000, అదేవిధంగా ఎల్పిజి సిలిండర్ వచ్చేసి 500 రూపాయలకే ఇచ్చారు. అదేవిధంగా 21,000 రూపాయలు మాతృత్వం ఉన్న వాళ్ళకి 21,000, వాళ్ళకి అనేక రకాల కిట్స్, ఇట్లా ఫ్రీబీస్ అన్ని కూడా లెక్కలేని విధంగా, అంటే వేరే రాష్ట్రాల్లో ఇవ్వని విధంగా ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీయడానికి ఎన్ని ఫ్రీబీస్ ఇవ్వాలో జనరల్గా ఫ్రీబీస్ కి వ్యతిరేకం అంటారు. భారతీయ జనతా పార్టీ ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో చేస్తే ఫ్రీబీస్ కి తాము వ్యతిరేకం అంటారు. కానీ ఢిల్లీలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్న అనౌన్స్ చేసిన ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో అది ఒక పరిధిని మించిపోయి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా దాన్ని పోటీ పడుతూ కేజ్రీవాల్ గారు కూడా అసలు ఆయన అరచేతిలో స్వర్గం చూపిస్తానన్నట్టుగా అసలు పొల్యూషన్ అనేది ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అక్కడ కుదరని పని. అలాంటిది పొల్యూషన్ ఫ్రీ ఢిల్లీ చేస్తాననేంత దాకా కూడా ఆయన హామీలు వెళ్ళిపోయిన పరిస్థితి. మస్తాన్ గారు మన వెంకటరెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడుగుదాము. తను వెళ్ళిపోతా అంటున్నాడు. సార్, ఇప్పుడు బీజేపీ పార్టీ ఉచితాలను వ్యతిరేకించింది. చాలా మీ మంత్రులు కానీ కేంద్ర మినిస్టర్లు కానీ ఉచితాలు ఎవరు అడుగుతున్నారు, ఉచితాలు అధికారం కోసమే ఉచితాలు ఇస్తున్నారు అనేది మాట్లాడడం చాలా చర్చ కూడా జరిగింది. మరి ఢిల్లీలో మీరు అధికారం కోసం ఇచ్చింది అనుకోవచ్చా ఉచితాలు? అంటే కేజ్రీవాల్ను దెబ్బతీయడం కోసమే, లేదా అక్కడ కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయడం కోసమే మీరు ఉచితాలను ప్రవేశపెట్టినారు అనుకోవచ్చా? ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఉచితాలు చాలా తక్కువ ఉంటాయి. మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా. మరి ఇప్పుడు ఢిల్లీలో ఎందుకు సార్, ఇప్పుడు ఢిల్లీలో ఎందుకు ఇచ్చారు? చెప్తాను. మధ్యప్రదేశ్ లో లాడ్లీ బహన్ యోజన అనేది ఒక కార్యక్రమం, ఒక పథకం తీసుకొచ్చాం. తద్వారా ఏంటంటే అక్కడ ఉన్న మహిళలకి ఒక 2,000 రూపాయలు 2,500 రూపాయలు ఇస్తే వాళ్ళకి ఏదైతే మంత్లీ ఖర్చులు ఉంటాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి పేద ప్రజలు కానీ ఇంకెవరైనా కూడా తీర్చుకోవచ్చు అన్న ఆలోచనతోటి అది తీసుకొచ్చారు. అట్లాగే దాని
తర్వాత కూడా మహారాష్ట్ర ఎన్నికలు కూడా సేమ్ అదే పెట్టాం. అంటే ఎక్కడైతే సాధ్యపడతాయో ఆ సాధ్యపడే హామీలని మేము భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. అది కూడా ఇచ్చిన తర్వాత మిగతా పార్టీలాగా ఈ హామీలు ఇచ్చి తుంగలు తొక్కడం కాదు, దాన్ని అమలు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. అది భారతీయ జనతా పార్టీ నైజం. ఎక్కడైనా కూడా అది దాన్నే ఇప్పుడు ఢిల్లీలో ఇచ్చిన హామీలన్నీ కూడా డెఫినెట్ గా రేపు పొద్దున ఢిల్లీ ప్రజలకి చేరువ చేస్తాం. ఢిల్లీ ప్రజల్ని బాగుపరుస్తాం. ఢిల్లీ ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని కూడా డెఫినెట్ గా ముందుకు తీసుకుపోతాం. దీంట్లో ఎవరికి కూడా డౌట్ లేదు. దానికోసమే, ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఏదైతే ఢిల్లీ ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారో అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు రావట్లేవు. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ దీన్ని తుంగలో దొక్కుతా ఉన్నారు, చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ ప్రజలకి భారతీయ జనతా పార్టీ ఆదరిస్తా ఉన్నారు. సో రేపొద్దున గెలిచిన తర్వాత ఈ హామీలన్నీ కూడా డెఫినెట్ గా అమలు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. సార్ విజయభాస్కర్ గారు చెప్పండి, ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు కదా అన్ని విషయాలు, ఈ విషయాలన్నిటి మీరు టీడీపీ తరఫున, అంటే మీరు ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు అక్కడ హామీలు ఇవ్వడం జరిగింది, అంటే ఇప్పుడు ఈ హామీలన్నిటినీ అధికారం కోసం కాదనుకుంటారా? ఎట్లా ఇది ఏంది? హామీలు అనేవి నిత్యావసరాలు ఉంటాయి, కొత్తగా అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కూడా ఉంటాయి. పోతే ప్రజల నుంచి వచ్చే అంటే కార్యకర్తలు ప్రజల్లో తిరుగుతుంటారు, వార్డుల్లో తిరుగుతుంటారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి. హలో చెప్పండి సార్, చెప్పండి. వినపడుతుంది, చెప్పండి. మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి మేనిఫెస్టోలో మార్పులు వస్తూ ఉంటాయి. ఎప్పుడో 5 సంవత్సరాలు ఇచ్చిన మేనిఫెస్టో ఈ రోజు ఉండాలని రూల్ లేదు. ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన మార్పులు చేర్పులు పార్టీల అంతర్గత మీటింగుల్లో ఆయా పార్టీల కార్యకర్తలు చెప్పేదాన్ని బట్టి మేనిఫెస్టోలో సవరణ చేసుకొని కొత్త మేనిఫెస్టోలు రూపొందించుకుంటారు. అదేవిధంగా ఎన్నికల ఎత్తుగడలో భాగంగా అవతలోళ్ళు ఉచితాలు అని ఉచితాలని పెంచేస్తా ఉంటే యువతర పార్టీలు కూడా కొంచెం ఎంత వాళ్ళ మీద వ్యతిరేక వైఖరి ఉన్నా ఈ ఉచితాలు ప్రలోభాల్లో ఏమన్నా చిక్కుకుంటారనే భయంతో వీళ్ళు మేము ఏమి తీసుకోమన్నట్లుగా ఉచితాలని ప్రయోగించడంలో ఎన్నికల ఎత్తుగడలో భాగం ఇవన్నీ. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఏం చెప్తుంది, ఢిల్లీ ప్రజలు ప్రతిసారి మమ్మల్ని గెలిపిస్తున్నారు, ఈసారి కూడా మాకే అధికారం ఇస్తారు అనేది కూడా ఆ పార్టీ నేతలు ఇప్పుడు ప్రకటించడం జరిగింది. మేము ఓడిపోతామని వాళ్ళు ఎందుకు చెప్తారు? ఓడిపోయే వాళ్ళు పార్టీ అసలు నామినేషన్లు ఎందుకు వేస్తారు? అందుకని వాళ్ళు మేకపోతే గాంభీర్యం ప్రదర్శించక తప్పదు. నంబర్ 2, ఈ తెలుగు వాళ్ళు కూడా మన 2 రాష్ట్రాల తెలుగు వాళ్ళు కూడా ఢిల్లీలో ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా బీజేపీకి 90% పైన ఓటేసినట్లుగా, మనకి 95% దాకా ఓటేసినట్టుగా తెలుస్తుంది. అంటే అక్కడ కేజ్రీవాల్తో వీళ్ళకి ఆ పార్టీతో అనుబంధాలు తక్కువగా ఉన్నాయని మన వాళ్ళు చెప్తున్నారు. అదొకటి ప్లస్ పాయింట్ బీజేపీకి. పోతే రెండోది ఏంటంటే ఈయనకి రాజ్య విస్తరణ కాంక్ష ఎక్కువైంది. నిధులంతా ఈ విధంగా అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే క్యాంపు నుంచి వచ్చి సామాన్య కార్యకర్తగా అవినీతిని తరిమేస్తానని చెప్పిన పెద్ద మనిషి అందరూ ఆశ్రయించుకుని ఆ మద్యం అనే దాంట్లో ఆ తీవ్రమైన అవినీతికి పాల్పడి చిక్కుకుపోయాడు, జైలు పాలయ్యాడు అని చెప్పేసి మరి ఈ నిధులంతా తను ప్యాలెస్ కట్టించుకోవడానికి పోతే పార్టీని విస్తరించడానికి తన రాజ్య విస్తరణలో భాగంగా పంజాబ్, ఆగ్రాలు, గోవాలు ఇవన్నీ వెళ్తున్నాడు. చిన్న ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒక పార్టీ పెట్టి ఈయన వెంటనే వచ్చి రాగానే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడానికి మణిపూర్లో, మిజోరాంలో ఎన్నికలు జరిగితే అడగబోతున్నాడు. ఇవన్నీ ఎందుకు? మన ఢిల్లీలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంది, 3 కోట్ల మంది పైగా ఉన్నారు. ఇక్కడ పరిపాలించుకొని ఆయన మొదట దీన్ని పెద్ద మంచి అవినీతి రహితంగా విశుద్ధ పరిపాలనకి శ్రీకారం చుట్టి పోతే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధికి బాటగా వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేసి పోతే కాలుష్య రహితంగా ఈ నగరాన్ని పోతే రోడ్లన్నీ అద్దాలలాగా తయారు చేసి పాలు పోసి పాలు ఎత్తుకునేటట్టుగా ఉండాలి రోడ్లనే దృక్పథంతో. ఇంకొక క్వశ్చన్, కేకే సర్వే అనేది ఏపీకి సంబంధించి చూస్తే తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కేకే సర్వే కరెక్ట్గా ఇవ్వడం జరిగింది, రెండు రాష్ట్రాలకు సంబంధించింది. కేకే సర్వే కూడా ఇప్పుడు ఏమి ఇచ్చిందంటే కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని కేకే సర్వే చెప్పడం జరుగుతుంది. బీజేపీకి నిరాశ తప్పదన్న సర్వే, దీన్ని మీరు ఎట్లా చూస్తారు?
మీరు సర్వేల మీద ఈ డిబేట్ నిర్వహించారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సర్వేలు అంటే ఏమండి, మేము గ్రామాల్లో పుట్టాం. మా కుటుంబంలో ఇద్దరు నాకు మామయ్యలు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు, జడ్పీ చైర్మన్లు అయ్యారు, సమితి ప్రెసిడెంట్ ఒక మామయ్య 25 సంవత్సరాలు ఉన్నాడు. మేము గ్రామాల్లో పుట్టి పెరిగాం. ఈ తెలుగుదేశం పార్టీ పుట్టక ముందే, నేనుండే తెలుగుదేశం పార్టీ పుట్టక ముందే నా మామయ్యలు ఎమ్మెల్యేలు చేశారు, జడ్పీ చైర్మన్ చేశారు, సమితి ప్రెసిడెంట్ చేశారు. ఈ పల్స్ ఇప్పటికి మాకు అందట్లే. ఏమండి, హలో సార్ చెప్పండి రాములు గారు, చెప్పండి. పల్స్ ప్రజల నాడి మాకు అందట్లేదండి. ఏదో ఒక సర్వే సంస్థని పెట్టుకొని, 4 ఉద్యోగస్తులను పెట్టుకొని వీళ్ళు పోయి అక్కడ లాడ్జీల్లో దిగి లేకపోతే ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకొని అక్కడ ఉండి ఎలా అక్కడక్కడ 4 సెంటర్లో చేరి ఏదో ఇప్పుడు ఢిల్లీలో ఒక్కొక్క సర్వే వాళ్ళు అక్కడక్కడ 4,000 మంది 5,000 మంది సర్వే చేసి ఇచ్చే రిపోర్ట్లు ఒక్కోసారి క్లిక్ అవుతాయి, ఎక్కువ సార్లు ఫెయిల్ అవుతాయి. మనకి ఊహ వచ్చినప్పటి నుంచి ఈ సర్వేలు ఎప్పుడైతే రాజకీయ యవనక మీదకి వచ్చాయో అప్పటి నుంచి నేను పరిశీలిస్తున్నాను. 190% సర్వేలన్నీ ఫెయిల్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు సర్వేలతో నిమిత్తం లేకుండా నేను చెప్తున్నాను, నేను సర్వేలను ఫాలో అయ్యి చెప్పట్లే. నేను అది కొంత భాగం 10%, 90% నా అంతరాత్మ ప్రబోధం మేరకు చెప్తున్నా. అంతరాత్మ ప్రబోధం మేరకు, నాకున్న బాల్యం నుంచి నాకున్న రాజకీయ అవగాహన మేరకు క్రేజీ వాళ్ళు పరిపాలన మీద తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది. పోతే న్యాయము ధర్మాన్ని గురించి నిరంతరం మాట్లాడే వాళ్ళు న్యాయ ధర్మాలకి తిలోదకాలు ఇచ్చారని చెప్పేసి ప్రధానంగా ఫీల్ అయ్యారు. అదే విధంగా వాళ్ళు లాంగ్ స్టాండింగ్ అయింది, పరిపాలనలో లాంగ్ స్టాండింగ్. బీజేపీ ఆ రాష్ట్ర పరిపాలనకి ఆమె ఉన్నప్పుడు పెద్ద మేడం గారు చనిపోయారు కదా, ఆ ముఖ్యమంత్రిగా ఉన్నది ఆమెను గారు తలుచుకుంటున్నారని విన్నాము. కాబట్టి 27 సంవత్సరాల నాడు కమలం దూరం అయింది ఢిల్లీ ప్రజలకి. నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్ని సీట్లు ఇచ్చారు. అదే విధంగా ఈయన పెద్ద ప్యాలెస్ కట్టుకుంది కూడా పెద్ద చర్చనీయాంశమైంది. పోతే ఈ పంజాబ్లు, గోవాలు ఎందుకు, మిజోరంలు, మణిపూర్లు ఎందుకనే ధోరణిగా ఢిల్లీ ప్రజల్లో వచ్చిందంట. పోతే ఆ మురికి వాడలన్నీ ఇంకా మురికి కోపంగా తయారైనాయని అంటున్నారు. అదేవిధంగా అప్పుడప్పుడు ఢిల్లీ పోయినప్పుడు ఏంటి ఇది అంతర్జాతీయ నగరం, ఇది ఆ న్యూఢిల్లీ పైకి బాగుంది, ఈ ఓల్డ్ బస్తీ ఏంది, దాన్ని ఎప్పుడు మారుస్తారని మాలాంటి వాళ్ళకి కూడా అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా నీతివంతమైన వాగ్దానాలు చేసిన క్రేజీ వాళ్ళ ప్రభ క్షీణిస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సర్వేలతో పని లేకుండా నేను చెప్పే మాట ఇది. ఓకే మస్తాన్ సార్ చెప్పండి సార్, మీరు చివరి ముచ్చట చెప్పండి. అసలు రేపు 8వ తారీఖున ఎవరు ముఖ్యమంత్రి కానున్నారు ఢిల్లీ పీఠం మీద? ఎవరు, కేజ్రీవాల్ బీజేపీకి సంబంధించిన నాయకుడా? బీజేపీ ఢిల్లీని హస్తగతం చేసుకోవడానికి పడరాని పాటలు పడుతుందంటే ఎటువంటి సందేహం లేదు. సార్ చెప్పినట్టు 27 సంవత్సరాల క్రితం ఎప్పుడో అది ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పార్లమెంట్ సభ్యులు కూడా గతంలో 7 గెలిచిన పరిస్థితున్నా కూడా అసెంబ్లీని మాత్రం వాళ్ళు అందుకోలేదు. ఇంకో విధంగా చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీని కానీ, కేజ్రీవాల్ని కానీ, వాళ్ళ మంత్రుల్ని కానీ బీజేపీ రకరకాలుగా అటు సహాయ నిరాకరణ అనేది పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. అటు మనం చూసినట్లయితే ఆ గవర్నర్ గారికి సంబంధించి కానీ, లేదంటే ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టని ఇబ్బంది లేదు. అదేవిధంగా అవినీతికి సంబంధించి అక్కడికంటే చాలా రాష్ట్రాల్లో మద్యం కుంభకోణాలకు సంబంధించి వచ్చాయి. మనకు నిజానికి ఈ మద్యం కుంభకోణంలో అటు కవిత గారు ఉన్నారు, ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి దానిలో నిందితులుగా ఉన్నారు. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన బంధువులు శరత్ చంద్రారెడ్డి గారు కూడా దానిలో నిందితులుగా ఉన్నారు, అరెస్ట్ అయిన పరిస్థితి కూడా ఉంది. సో మద్యానికి సంబంధించి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, వేరే పక్కన తమిళనాడులో కానీ అనేక ఆరోపణలు వస్తున్నప్పుడు కూడా నిజానికి ఇక్కడ కూడా దర్యాప్తు చేస్తే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో చాలా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు దానికి సంబంధించి వాసుదేవ్ రెడ్డి గారు కూడా ఇక్కడ అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. ఎండి దానికి సంబంధించి బేవరేజెస్ సంబంధించిన ఎండి, మేనేజింగ్ డైరెక్టర్. సో కానీ అక్కడ మాత్రం కాన్సన్ట్రేటెడ్ గా, అంటే ఒక సామాజిక కార్యకర్తగా వచ్చిన వ్యక్తి అన్ని కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి ఉంటారా అనేది చూస్తే అది ప్రశ్నార్థకమే. కానీ అక్కడ ఈడీ కానీ, లేదంటే
సిబిఐ కానీ దర్యాప్తులో అక్కడ కొన్ని ఆధారాలు దొరికాయంటున్నారు కాబట్టి ఈరోజు తిహార్ జైల్లో ఉంది, ఆయన రాజీనామా చేసే పరిస్థితులు వచ్చాయి. అంటే ఒక జాతీయ పార్టీలు ఒక చిన్న పార్టీలను మింగేసే పరిస్థితి కూడా అక్కడ ఉందని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఈ కుంభకోణం బయటకు వచ్చింది. గత 5 ఏళ్ల కాలంలో వేరే విధమైన సహాయ నిరాకరణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి. సో మరి అవన్నీ ఎదుర్కొని ఇప్పుడు దీన్ని కూడా ఎదుర్కొన్నారు అంటే ఇక బీజేపీని ఎప్పుడు అక్కడ నమ్మరు అనేది అర్థం. దీన్ని కూడా ఎదుర్కొని రేపు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడం అనేది జరిగితే గనక ఇక బీజేపీని అక్కడ ప్రజలు స్థానికంగా అంటే జాతీయ స్థాయిలో అది 3వసారి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఈసారి కనుక రాకపోతే ఉండదు. అందుకని సర్వశక్తులు ఒడ్డిన పరిస్థితి ఉంది బీజేపీ. సో దాని నేపథ్యంలో బీజేపీకి ఏమైనా స్లైట్ ఎడ్జ్ ఉంటుంది అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఈ 2 దఫాలు అక్కడ నిధుల విషయంలో కానీ ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ నిధుల విషయంలో కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు అదే బీజేపీ జాతీయ స్థాయి అధికారంలో ఉంది కాబట్టి దానికి ఏమన్నా అధికారం కట్టబెడితే కొంత నిధులు వచ్చి ఏమైనా డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందా అన్న ఆలోచన ప్రజల్లో కలిగే అవకాశం లేకపోలేదనేది కూడా ఆ పార్టీకి స్లైట్ ఎడ్జ్ ఉందనేది నా అభిప్రాయం. మేబీ మన పార్లమెంట్ ఎన్నికల్లో మస్తానరావు గారు, గౌరవనీయులైన మస్తానరావు గారు పార్లమెంట్ పోతే మీరు చాలా సీనియర్ జర్నలిస్టు పోతే అక్కడ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏంటి అంత బోల్తా పడింది ఇది ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అట్లాగా సార్. ఇప్పుడు పార్లమెంట్ కి మనం పోల్చడానికి ఇప్పుడు మహారాష్ట్రలో పార్లమెంటు ఓడిపోయిన పరిస్థితి ఉంది, మళ్ళీ అక్కడ పుంజుకుంది పరిస్థితి. గతంలో కూడా మీకు బీజేపీ 7 స్థానాలు గెలుచుకుందండి. ఆమ్ ఆద్మీ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా బీజేపీ 7 స్థానాలు గెలుచుకుని ఎంపీ స్థానాలు. అప్పుడు ఇక్కడ ఎంపీ స్థానంలో నుంచి ఒక ఆయన్ని ముఖ్యమంత్రిగా కూడా అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. అంటే వాళ్ళు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. సో మేబీ అదేమన్నా జరగడానికి అవకాశం ఉందా లేదని నేను చెప్పినట్టు ఈ నిధులు లా అండ్ ఆర్డర్ విషయాల్లో అనేక రకాలైన సహాయ నిరాకరణ వస్తున్నప్పుడు ఒకసారి బీజేపీ కూడా అధికారం ఇస్తే ఇంకా బాగా డెవలప్ అయితేనే ఒక ఇది కూడా అందువల్ల అట్లా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే ఇదే ఈరోజు స్పెషల్ డిబేటు. ఏపీ ఢిల్లీ ప్రజలు రేపు 8వ తారీఖున ఢిల్లీ పీఠాన్ని ఎవరికి కట్టబెడతారనేది చూద్దాము. ఫోర్సైట్ టీవీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని చెప్పుదాము. మొత్తానికైతే ఈరోజు ఢిల్లీలో జరిగిన పోలింగ్ సంబంధించింది ఎగ్జిట్ పోల్కి సంబంధించిన పరిశీలన చూసుకుంటే మొత్తం అన్ని సర్వేలు మాత్రం బీజేపీకి అధికారాన్ని కట్టబెడుతున్నట్లు సర్వేలో ఎగ్జిట్ పోల్లో చెప్పడం జరిగింది. మొత్తానికి ఒక కేకే సర్వే మాత్రం ఎగ్జిట్గా గతంలో తెలంగాణలో కానీ ఏపీలో కానీ కేకే సర్వే కరెక్ట్గా సర్వే చెప్పడం జరిగింది. అంటే 2 రాష్ట్రాల్లో అక్కడ కూటమి వస్తుందని చెప్పడం జరిగింది, ఇక్కడ కాంగ్రెస్ వస్తుందని చెప్పడం. ఇప్పుడు ఢిల్లీలో కూడా కేకే సర్వే అదే చెప్పడం జరిగింది. బీజేపీకి ఎదురు దెబ్బ తగలనుంది, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రానుంది అనేది చెప్పడం జరిగింది. మొత్తానికి ఫోర్సైట్ టీవీ తీసుకున్న ఈ చర్చా కార్యక్రమం ఒక స్పెషల్గా చెప్పవచ్చు. ఏది ఏమైనా ఎవరి పక్షాన ప్రజల పక్షాన్నే ఫోర్సైట్ టీవీ ఉంటుంది. రేపు ఢిల్లీలో ఈ పీఠం ఎవరెక్కనున్నారు, బీజేపీకా లేక ఆమ్ ఆద్మీ పార్టీకా వేచి చూద్దాం.